హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. చెప్పాను కదండి మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్తున్నారని. సో వాళ్ళకైతే మేము బాయ్ చెప్పడానికైతే స్టేషన్కి వచ్చామన్నమాట. మా పొట్టిదానికి హ్యాపీ జర్నీ చెప్తున్నాను. ట్రైన్ అయితే వచ్చేసింది, అంటే విజయనగరంలోనే ఎక్కుతారనమాట. సో ఇది వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ హస్బెండ్కి కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట. సో అందుకోసం ఏంటంటే వామన్నం చేయమంటే నేనైతే మార్నింగే కొంచెం రైస్ కుక్ చేసి వామన్నం అయితే చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఇండైజెషన్గా ఉన్న, కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే వేడివేడిగా హ్యాపీగా తినేవచ్చు అనమాట. ఈ చల్లని క్లైమేట్లోని ఈ అల్లం రసం చేసుకొని తింటే, అంటే అల్లం పులుసు అంటారు కదా, చాలా మంచిదండి. నేనైతే సింపుల్గా చెప్పేస్తాను రెసిపీ అన్నది. కొంచెం అల్లం తీసుకున్నాను, తర్వాత ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెమేమో చిన్న సొంటి కొమ్ము, తర్వాత జీలకర్ర, చిన్న దుంప కొమ్ము వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేయాలన్నమాట. తర్వాత తాలింపు వేసుకొని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేగిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. మీ దగ్గర దుంప కొమ్ము లేకపోతే, అంటే దుంప పసుపు కొమ్ము లేకపోతే నార్మల్ పసుపైన వేసుకోవచ్చు. అంటే మనం ఏంటంటే ఈ చల్లదనానికి కొంచెం ఇబ్బందిగా, మనకి కఫం పట్టినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటి టైంలోని ఫీవర్ వచ్చి తగ్గి ఉంటుంది కదా, నోరంతా అదోలా ఉంటుంది అనమాట ఆ టైంలోని. అలాంటి టైంలో ఈ అల్లం రసం, అంటే అల్లం పులుసు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసండి. వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడిది వేసుకొని తింటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ టైంలో రెసిపీ అనమాట. చాలా టేస్టీ అయింది, హెల్దీ కూడానండి. ఎందుకంటే మనం అన్నీ మంచివి, డైజెషన్ ఇంప్రూవ్ చేసేవే వేసుకుంటున్నాం కదా. కొంచెం టేస్ట్ కోసం చిన్న చింతపండు రసం అయితే వేసాను అనమాట. దాంతోపాటు నేను ఏంటంటే ఎగ్ని బాయిల్ చేసి హాఫ్ పీసెస్గా కట్ చేసి అవి ఏంటంటే ఫ్రై చేసేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి సింపుల్గా చేసేసాను అనమాట. చెప్పాను కదా, ఈ అల్లం రసం అంటే జీలకర్ర చారు. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారనమాట. చూసారా టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. చాలా మంచిదండి. వర్షాలు పడుతున్న టైంలోని, ఇలా చలికాలంలోని, సమ్మర్లో అయితే కొంచెం వేడి చేస్తుంది. ఇలా వర్షాలు పడుతున్న టైంలోని, తర్వాత ఈ వింటర్లోని ఈ అల్లం రసం చేసుకొని తింటే, అల్లం పులుసు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అంటే కొంతమంది ఫీవర్ వచ్చి నోరంతా అదోలా అయిపోతుంది కదా, ఆ టైంలో వాళ్ళకి ఇది పెడితే చాలా మంచిగా అనిపిస్తుందండి నోటికి మాత్రం. సో ఇదైతే కుక్ చేస్తున్నప్పుడే మంచి అరోమా వస్తుందన్నమాట. నేను మీకు ఇదివరకే చెప్పాను కదా, నెయ్యి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని. మేగడ అనేది అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని మొత్తం అంతా మిక్సీలో వేసేస్తాను. మిక్సీలో వేసుకొని బౌల్లో వేసుకొని దాన్ని మంచిగా కలిపేసి కూల్ వాటర్తో కడుగుతానమాట. అలా కడిగితే మనకి స్మెల్ రాదనమాట, కమ్మని వాసన అయితే వస్తుంది. అంటే కమ్మని స్మెల్ అయితే మనకు భలే వస్తుంది అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేస్తానమాట నేను. ఆ మేగడంతా మంచిగా కడిగేసాను. చూడు వాటర్ వచ్చింది, నేను వాటర్ వేయలేదు. అలా మిక్స్ చేస్తూ ఉంటుంటే వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ వంపేసి మనం మంచి వాటర్తో కడుక్కుంటే దాన్ని గట్టిగా బాల్స్లో చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే నెయ్యి అయితే అయిపోతుందండి. నేను ఇంట్లోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తాను నెయ్యి అనేది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను వెంట్రుక కదండి. మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయి ఎలా అయిపోతుందో తెలుసా అండి. అప్పుడప్పుడు మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి కదా. మనల్ని ప్యాంపర్ చేసుకుంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో నేనైతే అప్పుడప్పుడు ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటాను. సో ఏంటంటే కొంచెం ఇందులో ఏమీ వేయలేదండి, శనగపిండి, కొంచెం పసుపు, పాలు అనమాట. మీకు కావాలంటే పాల మీగడ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది తెలుసా అండి. మొత్తం అంతా పెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్. బాయ్.